శివరాత్రి వస్తుంది అండ్ ఈ వీక్ మొత్తం రెగ్యులర్ ఓపీడీ క్వశ్చన్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఫాస్టింగ్ చేయొచ్చా లేదా? నేను మీ డాక్టర్ కావ్య చింత అండి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఫాస్టింగ్ చేయొచ్చా లేదా అని చెప్పడానికి క్లియర్గా మీరు ఏ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మీ షుగర్ లెవెల్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటేనే క్లియర్గా చెప్తామండి. ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ ఇస్ యూజువలీ నాట్ రికమెండెడ్ అండి. నార్మల్గా ప్రెగ్నెన్సీలో యూ హ్యావ్ టు సప్లై న్యూట్రియంట్స్ టు బోత్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బేబీ. సో ఎవ్రీ 3 to 4 అవర్స్కి మీరు మీ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉండాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మీ బేబీ హెల్దీ ఉంటారు. ఫస్ట్ 3 monthsలో ఉన్నారనుకోండి, ఎక్కువ ఆల్రెడీ నాజియా వామిటింగ్ తోటి అన్ని న్యూట్రియంట్స్ మన బాడీలో పోతూ ఉంటాయి. సో రెగ్యులర్గా ఫస్ట్ 3 months ఫాస్టింగ్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సెకండ్ ట్రైమిస్టర్లో ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తే అంత రిస్క్ అయితే ఏమి ఉండదండి. లాస్ట్ 3 months వచ్చేసి మీరు ఫాస్టింగ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి. చాలా సెంటిమెంట్ ఉంటుందండి, జన్మకు ఒక శివరాత్రి అంటారు. అలాంటి వాళ్ళు ఫాస్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ లిక్విడ్ ఫాస్టింగ్ లేదంటే ఫుడ్ ఫాస్టింగ్ ట్రై చేయండి. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, సాబుదానా ఇలాంటివి తీసుకోండి. ఫ్రూట్ ఫాస్టింగ్ వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, ఆరెంజెస్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. మనం పడితే ఇట్స్ నార్మల్ బాడీ లేకొచ్చు, బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కెన్ హర్ట్ హర్ బేబీ అండ్ ప్లాసెంటా అనేది సడన్గా సపరేట్ అయిపోవచ్చు, ఇలాంటి హై రిస్క్ అవ్వచ్చు. మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎనీ లైటెస్ట్ ఇండికేషన్ ఆఫ్ వీక్నెస్ అనిపించిన, డీహైడ్రేషన్ ఆర్ కళ్ళు తిరిగినట్టు అనిపించిన, లేదు అంటే మీ హార్ట్ బీట్ మీకే వినిపించడం, పాల్పిటేషన్స్ అంటామండి, ఇలాంటివి ఏదే అనిపించినా ఇమ్మీడియట్లీ స్టాప్ ఫాస్టింగ్ అండ్ కన్సల్ట్ యువర్ నియర్ బై గైనకాలజిస్ట్.